టాపిక్ డిస్కస్ చేయొచ్చండి. సార్ ముందుగా మీరు చెప్పండి, మీ బాల్యం విద్యాభ్యాసం ఏ విధంగా జరిగింది, ఎక్కడ జరిగింది? యాక్చువల్గా ఫ్రమ్ నేటివ్ మాది నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. సో వలిగొండ మండల్ నెమలి కాల్వ అనే విలేజ్ మాది. సో బాల్యం అంటే అక్కడ నేను 5th క్లాస్ వరకు అక్కడే చదువుకోవడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ నేను ఎడ్యుకేషన్కి విజయవాడ పంపించారు మా ఫాదర్ నన్ను. సో ఇంటర్మీడియట్ వరకు విజయవాడలో నా ఎడ్యుకేషన్ జరిగింది. సో దెన్ ఆఫ్టర్ మళ్ళీ గ్రాడ్యుయేషన్కి నేను హైదరాబాద్ రావడం జరిగింది. ప్రోగ్రెసివ్ డిగ్రీ కాలేజ్లో బీకామ్ చేయడం జరిగింది. నేను బీకామ్ డిగ్రీ చేయడం జరిగింది, కామర్స్ డిగ్రీ. సో బీకామ్ చేస్తూనే నేను అప్పుడే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అప్పుడప్పుడే బాగా గ్రోత్ వస్తుంది. సో మన హిమాయత్ నగర్లో మేము బేసిక్గా ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసాం మా బిజినెస్. సో అక్కడి నుంచి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అట్లా ఇంకా అప్పుడే నేను 97లో నా గ్రాడ్యుయేషన్ చేస్తూ పార్ట్ టైం రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మారుతి ఎస్టేట్స్ అనే ఒక కంపెనీ ద్వారా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టార్ట్ చేసాం మేము 1997, అంటే ఆల్మోస్ట్ లైక్ 27 ఇయర్స్ బ్యాక్. సో అట్లా అక్కడి నుంచి ఇంకా ప్రయాణం స్టార్ట్ అయింది. సో 97 నుంచి కన్సల్టెన్సీ చేస్తూ అరౌండ్ 2000లో మనకి హైదరాబాద్కి కొత్తగా అప్పుడే రిటైల్ ఇండస్ట్రీ, అంటే రిటైల్ అవుట్లెట్స్ లైక్ రీబాక్, నైకీ, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి ఇట్లా ఫుట్వేర్ రిటైల్ రంగంలో అప్పుడే మన హైదరాబాద్ అప్పుడే డెవలప్ అవడం అవుతుండే. ఆ టైంలో వీ ఎంటర్డ్ యాజ్ ఏ ఇన్వెస్టర్. మేము అప్పుడు హైదరాబాద్లో వచ్చే కొత్త ప్రాజెక్ట్స్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ కానీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్లో ఎక్కువగా అప్పుడు మేము కమర్షియల్ ప్రాజెక్ట్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళం. షోరూమ్స్